సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నడుస్తున్న రెంటల్ వర్సెస్ పర్సెంటేజ్ వివాదం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోకి చేరింది. థియేటర్ల లీజు విధానంపై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య నెలకొన్న విభేదాలు మరింత ముదరడంతో టాలీవుడ్ అగ్ర నిర్మాతల బృందం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అత్యవసరంగా కలిసింది. ఫిలిం ఛాంబరు చర్చలు ఫలితం ఇవ్వకపోవడంతో ప్రభుత్వ జోక్యం తప్పదనే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా జూన్ 4న విడుదల కానున్న పెద్ది మూవీ నేపథ్యంలో ఈ వివాదం మరింత హాట్ టాపిక్ గా మారింది. చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు పాత రెంటల్ విధానంలో కొనసాగుతున్నాయి. అయితే మల్టీప్లెక్స్ల తరహాలో కలెక్షన్లలో పర్సెంటేజ్ పద్ధతిని అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల తమకు భారీ నష్టాలు వస్తాయని నిర్మాతలు వాదిస్తున్నారు. ఈ అంశంపై ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో నిర్మాతలు వై రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, కిలారు సతీష్, సాహో గారపాటి తదితరులు రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ను కలిసి తమ సమస్యలను వివరించారు. థియేటర్ల నిర్వహణ ఖర్చులు, విద్యుత్ ఛార్జీల భారం, సింగిల్ స్క్రీన్ల ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వ సహాయం అవసరమని వారు పవన్ కళ్యాణ్ను కోరారు. ఇప్పుడు ఈ మొత్తం వివాదం వెనుక జూన్ 4న విడుదల కాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది ఉందన్న ప్రచారం కూడా ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ఈ సినిమాకు ప్రభుత్వం అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చినా ఎగ్జిబిటర్లు మాత్రం ధరలు పెంచే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పడం సర్వత్రా కలకలం రేపింది. ఇప్పటికీ అంశంపై ఇండస్ట్రీ పెద్దలు చిరంజీవితో కూడా చర్చలు జరిపారు. ఇక మరోవైపు నిర్మాతల సమస్యలను ఓపికగా విన్న పవన్ కళ్యాణ్ దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం ఇండస్ట్రీకి అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇవ్వడంతో ప్రస్తుతం ఈ వివాదం మరిన్ని మలుపులు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.